హలో ఎవ్రీవన్. కాలేజ్ నుండి డిజిటల్లీ సైన్ అయ్యి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చిన అప్లికేషన్స్ని ఎలా ప్రాసెస్ చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిస్ట్రిక్ట్ వాళ్ళు టీజీ ఈపాస్లోకి ఎంటర్ అయ్యి డిస్ట్రిక్ట్ లాగిన్ అవ్వాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంట్రీ చేసి. సో లాగిన్ అయిన తర్వాత మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఏంటంటే కంపల్సరీ డిజిటల్ సిగ్నేచర్ అనేది చేయాలి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ డిజిటల్ కీ అక్వైర్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన ప్రొసీజర్ మనకి ఇక్కడ ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ డిజిటల్ సైనర్ కీ ప్రొసీజర్ అని చెప్పి దీన్ని ఫాలో అయ్యి రిజిస్టర్ చేయొచ్చు. డిజిటల్ కీ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ కింద కనబడుతుంది సర్టిఫికేట్ రిజిస్టర్ ఈజ్ రెడీ అన్నట్టు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఎక్స్టెన్షన్స్ అయినా ఇక్కడ 2 ఎక్స్టెన్షన్స్ సిఓఆర్ఎస్ అండ్ సైనర్ డిజిటల్ ఈ రెండింటిని పిన్ చేసుకొని ఇవి ఆన్లో పెట్టాలి. లైక్ ఇప్పుడు ఈ కార్స్ అనే దానిపైన ఇప్పుడు చూడండి ఇది ఆన్లో ఉంది టాంగుల్. ఒకవేళ దీనిపైన క్లిక్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో ఇది ఆన్లో పెట్టుకొని మనం ఈ పోస్ట్ మెట్రిక్ సర్వీసెస్ ఫర్ రిపోర్ట్స్ ఫర్ ఎస్సీ అనే దాంట్లోకి వచ్చి డిజిటల్ సైన్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. డిజిటల్ కీ మనం సిస్టమ్కి అటాచ్ చేసి రిజిస్టర్ డిఎస్సి అంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం అయ్యి ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసిన తర్వాత రిజిస్టర్ డిఎస్సి పైన క్లిక్ చేయగానే అది మన డిజిటల్ సైన్ డీటెయిల్స్ చూపిస్తుంది. తర్వాత మనకు ఆటోమేటిక్గా మనకి క్లిక్ చేయగానే మనకు ఓకే అని కొట్టగానే మనకి ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఈ లాగిన్కి అటాచ్ అయిపోతుంది. సో దీనికి మ్యాప్ అయిన తర్వాత మనం మన ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. సో ఏంటంటే మన లాగిన్లో డిస్ట్రిక్ట్ లాగిన్లో మనకు అప్రూవ్ అప్లికేషన్స్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అనే ఆప్షన్ ఇచ్చాము. దానిపైన క్లిక్ చేయగానే మనకేంటి అకాడమిక్ ఇయర్ సెలెక్షన్ ఇప్పుడు 24-25 అప్లికేషన్స్కి మాత్రమే కొత్త ప్రొసీజర్ కాబట్టి దానికి 24-25 క్లిక్ చేసి అప్లికేషన్ టైప్స్ ఇప్పుడు రెన్యువల్స్ వచ్చాయనుకోండి రెన్యువల్ పైన క్లిక్ చేసి గెట్ డాటా అని కొట్టాలి. సో మనం ఆప్షన్ పైన క్లిక్ చేసి గెట్ డాటా అని కొట్టగానే మనకు ఇక్కడ మొత్తం కాలేజ్ లెవెల్లో ఎన్ని ఫార్వర్డ్ అయ్యాయి అనేది వస్తుంది. తర్వాత మన లెవెల్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఫర్ కన్ఫర్మేషన్, తర్వాత కన్ఫర్మ్ అయ్యి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ చేయడానికి ఎన్ని పెండింగ్ ఉన్నాయి, తర్వాత ఎన్ని కన్ఫర్మ్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ రిపోర్ట్ వస్తుంది విత్ రిజెక్టెడ్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి కాలేజ్ పైన క్లిక్ చేయాలి. అంటే కన్ఫర్మేషన్ పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్లో క్లిక్ చేశాక మనకు అప్లికేషన్ వైజ్ స్టూడెంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఈ స్టూడెంట్ డీటెయిల్స్లో ఏంటంటే పేరు, ఫాదర్ నేమ్, కోర్స్, తర్వాత ఫస్ట్ అంటే కాలేజ్ లెవెల్లో ఎప్పుడు అంటే డిజిటల్ సైన్ అయింది, వెరిఫై అయింది అనే డీటెయిల్స్, తర్వాత వాళ్ళు సైన్ చేసిన పీడిఎఫ్ ఏదైతుందో అది మనకు వ్యూ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు డిజిటల్లీ సైన్ చేసినది మనకు వస్తుంది చూడడానికి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టూడెంట్ని మనం వెరిఫై చేయడం కోసం అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకు ఏదైతే ప్రీవియస్గా మనం హార్డ్ కాపీ రీడ్ చేసినప్పుడు ఉంటుందో సేమ్ అదే విధంగా స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తాయి. సో ఈ స్టూడెంట్ పెండింగ్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి. సో ఇక్కడ స్టూడెంట్ అప్లోడ్ చేసి నా డీటెయిల్స్ మనకి ఇక్కడ చూపిస్తారు అన్నట్టు. సో ఇక్కడ మనం వ్యూ మీద క్లిక్ చేస్తే స్టూడెంట్ ఏదైతే డాటా అప్లోడ్ చేస్తాడో అది కనబడుతుంది. అండ్ కాలేజ్ వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేసినట్టు అది ఎస్ అని చెప్పి సేమ్ డాక్యుమెంట్స్కి తర్వాత వాళ్ళు సైన్ చేసిన సైన్డ్ పీడిఎఫ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనం ఏదైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాలేజ్ వాళ్ళు సైన్ చేస్తారో ఆ పీడిఎఫ్ కూడా ఇక్కడ మళ్ళీ చూడొచ్చు. సో ఈ డాక్యుమెంట్ని మనం వ్యూ చేసి ఇది కరెక్ట్ ఉంది అన్నప్పుడు ఎస్ అని మనం క్లిక్ చేయాలి. ఈ సైన్డ్ పీడిఎఫ్ని కూడా మనం వ్యూ చేసామని చెప్పి అంటే మనం వెరిఫై చేస్తున్నట్టు అంటే డీటెయిల్స్ స్టూడెంట్ అన్నీ కరెక్ట్ అని చెప్పి వెరిఫై చేస్తున్నట్టు మనం ఇక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చేసి దెన్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ అప్రూవ్ విత్ డిజిటల్ సైన్ అని వస్తుంది. బట్ ఏంటంటే మనం ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు అప్లికేషన్ బ్యాక్ అంటే మన నెక్స్ట్ డిజిటల్ సిగ్నేచర్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో అక్కడ మనం ఏదైతే అప్లికేషన్స్ అన్నీ డిజిటల్ సైన్ అంటే ఇప్పుడు వెరిఫికేషన్ అనేది మన డిస్ట్రిక్ట్లో సూపరింటెండెంట్ లెవెల్ ఆర్ సీనియర్ అసిస్టెంట్ లెవెల్ అయిన తర్వాత డిజిటల్ సిగ్నేచర్ కన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ చేస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు తన సిస్టంలో అంటే డిజిటల్ కీ పెట్టేసి దెన్ ఈ అప్లికేషన్స్ ఏవైతే డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయో వాటిని ఇక్కడ డిజిటల్ కీ ద్వారా డిజిటల్లీ సైన్ చేస్తారు. డిజిటల్ సైన్ కోసం మనకు ఇప్పుడు ఈ కౌంట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఏదైతే డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ ఉందో సో ఇక్కడ అన్ని అప్లికేషన్స్ అన్నీ మనకు కనబడతాయి. సో వీటిని చెక్ చేసి ఏవైతే డాక్యుమెంట్ కూడా సేమ్ ఇక్కడ ఏ టైంకి ఫస్ట్ లెవెల్ ఈ స్టేటస్ వస్తుంది, పీడిఎఫ్ కూడా చూడొచ్చు.
సో ఇక్కడ ఇవన్నీ చెక్ చేసి జనరేట్ సైన్డ్ పీడిఎఫ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏవైతే అప్లికేషన్ డిఎస్సికి పెండింగ్ ఉన్నాయో డిస్ట్రిక్ట్ లెవెల్లో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ప్రతి ఒక్క డాక్యుమెంట్ పైన చెక్ బాక్స్ చేసి ఈ అప్లికేషన్స్ని మనం ఆల్రెడీ డిజిటల్కి ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి మన సిస్టంలో మనం జనరేట్ సైన్డ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు అది డూ యూ వాంట్ టు సైన్ పీడిఎఫ్ అని చెప్పి అడుగుతుంది. దానిపైన మనం ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకు మన డిజిటల్ సైన్ కీ చూపిస్తుంది, దానిపైన కూడా ఓకే కొట్టాలి. తర్వాత అది యూజర్ పాస్వర్డ్ అడుగుతుంది, మన పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి లాగిన్ అని కొట్టాలి. సో మనం సైన్డ్ పీడిఎఫ్ అని జనరేట్ చేయగానే మనకి ఇక్కడ చూడండి డిఎస్సి కన్ఫర్మ్డ్ అప్లికేషన్స్ అని చెప్పి వచ్చేస్తాయి. ఇందులో మనం చూస్తే ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సైన్ చేసింది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కింద కూడా మనకు డిజిటల్లీ సైన్ అయినట్టు వస్తుంది. కానీ ఏంటంటే ప్రతి డిజిటల్ సిగ్నేచర్కి ఇలా జస్ట్ నేమ్తో కాకుండా పీడిఎఫ్లో మనకు సిగ్నేచర్ వ్యాలిడేట్ అయ్యి ఉండాలి. దానికి వ్యాలిడేషన్కి ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈ డిజిటల్ పీడిఎఫ్ అంటే సైన్ అయిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేయాలి. ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయడానికి మనం అడోబ్ రీడర్లో ఓపెన్ చేయాలి. సో ఓపెన్ విత్ అని చెప్పి అడోబ్ రీడర్ క్లిక్ చేయండి. సో అడోబ్ రీడర్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఏదైతే ఇందాక చూపించినట్టు డిజిటల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, సైన్ చేసినట్టు. సో ఇక్కడ చూడండి వ్యాలిడేట్ అయిపోయింది, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ నేను ఒక అప్లికేషన్ చేశాను కాబట్టి ఇలా వస్తుంది మనకు జనరల్లీ. సో దీన్ని వ్యాలిడేట్ చేయడానికి ఇట్లా వ్యాలిడిటీ అన్నోన్ అని వస్తుంది. దీన్ని వ్యాలిడేట్ చేయడానికి ఏం చేయాలంటే దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వాలి. అప్పుడు వ్యాలిడేట్ సిగ్నేచర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. రైట్ క్లిక్ చేయగానే దాని మీద క్లిక్ చేయగానే మనకు సిగ్నేచర్ ప్రాపర్టీస్ అని వస్తుంది. ఆ సిగ్నేచర్ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ షో సైనర్ సర్టిఫికేట్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ట్యాబ్స్లలో వన్ ఆఫ్ ద ఆప్షన్ ట్రస్ట్ అని చెప్పి వస్తుంది. ఆ ట్రస్ట్ మీద యాడ్ టు ట్రస్ట్ సర్టిఫికేట్ అని కొట్టాలి. అలా చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఇలా ఉన్న వ్యాలిడేట్ అన్నోన్ బదులు సిగ్నేచర్ వ్యాలిడ్ అని చెప్పి విత్ టిక్ మార్క్ వస్తుంది. సో ఇది మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫికేషన్ ప్రాసెస్. సో ఇలా ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం అన్ని అప్లికేషన్స్ ఏవైతే కాలేజ్ లెవెల్ నుంచి వస్తాయో వాటన్నిటినీ మనం డిజిటల్ సిగ్నేచర్ ద్వారా చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెండింగ్ అప్లికేషన్ ఫర్ కన్ఫర్మేషన్ అనేది మనం ఏ సిస్టంలో అయినా చేయొచ్చు, అంటే డిజిటల్ సిగ్నేచర్ ఇన్స్టాల్ అయిన దాంట్లోనే కాకుండా వేరే దాంట్లో చేయొచ్చు. సో ఈ లెవెల్లో మన సర్టిఫికేట్స్ వెరిఫై చేశాక మనకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు లాగిన్లో ఏదైతే డిజిటల్కి ఇన్స్టాల్ అయ్యిందో ఆ లాగిన్లో మాత్రమే మనం డిజిటల్ సిగ్నేచర్తోని ఈ అప్లికేషన్ని చెక్ బాక్స్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ జనరేట్ చేయొచ్చు, సైన్డ్ కాపీ. ఇది మనకు ప్రొసీజర్. థ్యాంక్ యూ.